నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అన్ని పండుగలలోకెల్లా శ్రీరామనవమి ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి పర్వదినానికి పూజలు పునస్కారాలకి ప్రాధాన్యత ఇస్తే శ్రీరామనవమి రోజు ఆ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడానికి ప్రాధాన్యతనిస్తూ ఉంటాం. సాధారణంగా శ్రీరామనవమి రాముల వారి జన్మదినమైనప్పటికీ కూడా రామభక్తులందరికీ ఆ రోజు కళ్యాణాన్ని నిర్వహించడమే ఎంతో ప్రీతికరమైన అంశం. మరి శ్రీరామనవమి పర్వదినం రోజు ప్రతి వీధి కూడా మిథిలా నగరాన్ని తలపిస్తూ ఉంటుంది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రేక్షకులు రాసిన కొన్ని సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ప్రస్తుతం కార్యక్రమంలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచన వాచస్పతి డాక్టర్ టీకేవి రాఘవన్ గారు. మరి వారితో మాట్లాడి శ్రీరామనవమి వైభవాన్ని వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. చినగంజాన్ నుంచి భార్గవి గారు రాస్తూ ఉన్నారు. రామ అనే పదానికి అర్థమేమిటి అని. రామ అనే పదానికి అర్థం చెప్పడానికి మనకి స్కాంద పురాణం, వాల్మీకి రామాయణం ఇలాంటివన్నీ ఉన్నాయి. ప్రత్యేకించి రామ రహస్యోపనిషత్తు అనే ఉపనిషత్తే చెప్పింది. రమంతే యోగినో యత్ర. రామశబ్దానికి ఉన్న విశేషం ఏంటంటే, వాల్మీకి ఎక్కడ కానీ రామ అనే సంబోధన ఉంటే పక్కన వెంటనే మధురా శబ్దం ప్రయోగిస్తాడు. మధురంగా పిలిచారు, ఆనందంగా అన్నారని చెప్పి. అంటే యోగేశ్వరులంతా ఏ తత్వమునందు రమిస్తూ ఉంటారో ఆ తత్వమే రామ. రామరహస్యోపనిషత్తు ఇంకో తమాషాగా చెప్పింది. రాక్షసాహ ఏన మరణం యాంతి. మనకి ఎబ్రివేషన్ ఉంటాయి కదా. రాక్షసాహ ఏన మరణం యాంతి. ఎవరి వల్లనైతే రాక్షసులంతా మరణిస్తున్నారు ఆయన. లేదు, రామశబ్దాన్ని ప్రయోగించేటప్పుడు ఒకటి రా అన్నక్షరము అష్టాక్షరీ మంత్రంలోదని, మకారం అన్నది పంచాక్షరీ మంత్రంలోదని, ఇలా మనకి రకరకాలుగా ఏది ఏవైనా రామశబ్దానికి ఉన్న గొప్పతనాన్ని ఓ కవి గారు చెప్పారు. రా అని అనగానేట లోపల ఉండే దుష్ట వాయువులు, దుష్ట భావనతో ఉన్న వాయువులన్నీ బయటికి పోతాయిట. మా అనేసరికి పెదవులు రెండు మూతపడతాయి, ఇక మళ్ళీ పాపాలు లోపలికి రావన్నాడు మహానుభావుడు. ఇతర శబ్దములలో తప్పు పలకడానికైనా ఉందేమో కానీ రామశబ్దం తప్పు పలుకుదా ఉంటే వీల్లేదు. జనార్దన అనాలనుకోండి, జనార్దన అంటారు తట్టుకుని జనాలంతా ఒత్తుపెట్టి. ఇలాంటి బాధ లేదు. ఈ రామశబ్ద వైభవాన్ని మన వాగ్గేయకారులు, ఓ రామ నీ నామము ఎంతో మీద ఉంది అసలు రహస్యం అంతాను. అది రామశబ్దానికి ఉన్న విశేషం. అంటే శివకేశవుల తత్వాన్ని కలిపి చెప్పిన మంత్రం ఇది. ఇతర మంత్రాలన్నీ రకరకాలు ఉన్నాయి. శ్రీరామ శరణం మమ చాలు బొమ్మంది వేదం. అంతేకాదు మన పరమశివుల వారు కూడా అదే మాట చెప్తారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. అది రామనామం యొక్క గొప్పతనం. మరొక ఉత్తరం చూద్దాం గురుగారు. నిడదవోలు నుంచి మైథిలి గారు రాస్తూ ఉన్నారు. రామాయణం అంతా పగలు, ప్రతీకారాలు, యుద్ధాలే కదా. మరి రామాయణం ఆదర్శనీయవంతమైనది అంటారు, ఎందుకు? తీయగానే భగవంతుడిని తిట్టే తిట్టన్నీ ఉన్నాయి దాంట్లో. చిచి ఇదేమిటన్నట్ట. మనవాడు తీసిన పేజీ ఏమిటో తెలుసిన, శిశుపాలుడు కృష్ణుని తిట్టే సందర్భం తీశాడు మహానుభావుడు. అమ్మా, రామాయణం అంతా పగలు ప్రతీకారం ఎవరు చెప్పారమ్మా? బాలకాండ తీయండి, ఎక్కడ ఎవరి మీద పగ తీర్చుకున్నారండి? అయోధ్యాకాండ పగ ఎక్కడుంది? ప్రతీకారం ఎక్కడుంది? లేదమ్మా. శ్రీమద్ రామాయణం అన్నది మానవ జాతిని ప్రవర్తన నిర్దేశించిన గ్రంథము. యుద్ధాల వంటారా, ప్రతి పాత్రలోనూ ఒక్కొక్క సన్నివేశంలో అద్భుతమైన ఆదర్శం. ఏమిటది? ఒక యాగం జరుగుతుంటే ప్రమాదం జరుగుతోంది, ప్రమాదాన్ని తాను నివారించగలడు మహారాజు గారి తెలవాలి. అందుకని వచ్చాడు మహానుభావుడు. మహారాజు గారు సభలో ఒకటి అన్నాడు, కానీ ప్రియురాలికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మరి అక్కడ పగ తీర్చుకున్నాడా రామచంద్రస్వామి? లేదే. మరి నరులని వానరులని కూడా ఎందుకు పనికిరాని వాళ్ళుగా పెట్టిన రావణాసురుడు మానవకాంత అయిన
సీతమ్మని తీసుకెళ్ళాడే వాడిది నిజమైన మాట అవుతుందా? అక్కడ ప్రతీకారము కాదు, లోకానికి కంటకులైన వాళ్ళు ఎవళ్ళు ఉన్నారో వాళ్ళని సంహరించాల్సి వచ్చింది. ఇంతెందుకమ్మా, రాముడు పగలు ప్రతీకారాలకి దూరంగా ఉంటాడడానికి ఒక్కటే ఉదాహరణ. ఒక్కటే బ్రహ్మాస్త్రం వేస్తే మారీచుడు, సుబాహుడు, వాళ్ళ పరివారం అంతా నాశనం అవుతారు కదా. చెయ్యాలే, ముందు మారీచుడిని ఒక బాణంతో దూరంగా విసిరాడు. ఎందుకు? మిగిలిన వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారేమో అని. లేదు, అప్పుడు సుబాహుడిని చంపాడు, మిగిలిన వాళ్ళని దారిలోకి వస్తారేమో అని. అప్పుడు వాయుయాస్త్రం ప్రయోగించి చెదరగొట్టాడు. ఎక్కడా కూడా శ్రీమద్ రామాయణంలో అవసరమైతే తప్ప ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ఎక్కడా కూడా వధించలేదు. పగలు ప్రతీకారాలు ఆ భావంగా చూశాడు తప్ప దాని వెనకాలన్న పూర్వాపరాలు గమనించండి. శ్రీమద్ రామాయణము మానవ జాతికి ఆదర్శమైన గ్రంథము. ఇందుకోసం మరింత విస్తారం కావాలంటే ఒక్కసారి శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి విరచితమైన దాన్ని అది చదివితే చాలా మంచిది. గురుగారు, మరొక ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుండి నవీన్ గారు రాస్తూ ఉన్నారు. శ్రీరామనవమి రోజున ఆచరించాల్సిన సాంప్రదాయాలు ఏమిటి తెలియచేయగలరు? శ్రీరామనవమి నాడు ఆచరించిన సాంప్రదాయాలన్నప్పుడు ఇటీవలి కాలంలో ఒక్కొక్కళ్ళ మనోభావాలను బట్టి రకరకాలు వచ్చాయి. కానీ పూర్వకాలంలో చాలా సులభమైన పద్ధతి ఒకటి ఉండేది. అంటే దానికోసం పెద్ద పెద్ద హడావిడి పడాల్సిన అవసరం లేదు. మీకు ఒక ఊరు పేరు చెప్తా. పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం అని ఊరుంది. అక్కడ కొన్ని సంవత్సరాల పాటు శ్రీరామనవమి అంటే ప్రతి ఇంటి ముందు వడపప్పు, పానకం అలా పెట్టుంచేవారు. వచ్చిన వాళ్ళందరికీ ఏదో కాస్త ఇచ్చేవారు. ఆచార వ్యవహారాల ఏం లేదు, రాముడికి చక్కగా ఆరాధన చేసుకుని దండం పెట్టేవారు. నియమాలు ఏమి చెప్పారంటే పెద్దలు, మీరు మిగిలిన ఏవి పాటించినా పాటించకపోయినా ఆ రోజుని శుచిగా శ్రీమద్ రామాయణంలో మొదటి సర్గ, సంక్షేప రామాయణం అంటారు బాలకాండలో, 100 శ్లోకాలు అది పారాయణ చేయండి. తరువాత రామ పట్టాభిషేక సర్గ అని యుద్ధకాండలో వస్తుంది. యుద్ధకాండ అది పూర్తయిన తర్వాత అది చేసుకోండి. ఈ 2 రామాష్టోత్తరం, సీతాష్టోత్తరం దొరికిందా మంచిది చేసుకోండి. హనుమద స్తోత్రం చక్కగా స్వామివారికి మీకు శక్తి అనుసారము ఏది కావాలంటే అది నివేదన చేయండి, స్వీకరించండి, సరిపోతుంది. అవకాశం ఉంది. అక్కడ సంక్షేప రామాయణంతో పాటుగా రామ జననము, సీతా కళ్యాణ ఘట్టాలు ఉంటాయి. ఇవి అన్నీ చదవడానికి గట్టిగా పడితే 1 గంట సమయం పడుతుంది. ఇక అంతే, అంతకంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. కానీ హడావిడి పడిపోయి రకరకాలు ఏమిటో చేసి అక్కడ కలశ స్థాపన, దేవతాహ్వానం ఇవన్నీ చేసుకోవచ్చును, వద్దంటల్లా. కానీ సులభమైన పద్ధతి ఇది. విశేషం ఆ రోజుని శుచిగా, ఉపవాసాలు అవసరం లేదు ఆ రోజుని, తమాషా అది మన కోసం పెద్దలు ఏర్పరిచిన విధానం. సంక్షేప రామాయణము, శ్రీరామ జననము, సీతా కళ్యాణము, పట్టాభిషేకము, ఈ 4 ఘట్టములు చదవండి. చక్కగా నలుగురితోటి తీర్థప్రసాదాలు పంచుకోండి. భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కండి. ఇది నియమం. గురుగారు, మరొక ఉత్తరం చూద్దామండి. మచిలీపట్నం నుండి సుశీల గారు రాస్తూ ఉన్నారు. రామనవమి అంటే సీతారాముల కళ్యాణం జరిగిన రోజా? శ్రీరామనవమి నాడే కళ్యాణం ఎందుకు జరుగుతోంది అని ప్రశ్న. దీనికి ఆగమ శాస్త్రాలు వివరణ చెప్పాయి. సీతా కళ్యాణం, శ్రీరామ కళ్యాణం జరిగిన సంఘటన, అక్కడ నక్షత్రములు ఏమిటన్నది, ఉత్తర ఫల్గునియా మరొకట అన్నది అక్కడ నియమం మనకి బాలకాండ లోపల ఉన్నాయి నియమాలన్నీ కూడా. కానీ ఇక్కడ మనకి సాంప్రదాయంలో చేసిన పని ఏమిటంటే, ఆగమ శాస్త్రం ప్రకారము ఆ దేవాలయం లోపల ఏ స్వామిని మనం అర్చన చేస్తున్నామో ఆలయ నిర్మాణం జరిగిన రోజుని మీరు కళ్యాణ ఉత్సవాలు చేసుకోండి. లేదు, అవతారం ఉన్నది, ఏ రోజు అవతరించాడో ఆ నక్షత్రము, ఆ తిథి ఇత్యాదులతోటి ఆ రోజుని ఆరాధన చేసి కళ్యాణం చెయ్యండి. ఇలా నియమాలు మనకి ఆగమ శాస్త్రంలో ఏర్పాటు చేశారు. కాబట్టే మన వాళ్ళు శ్రీరామనవమి నాడే కళ్యాణం చేయడంలో
ఒక అందమైన సన్నివేశం, చమత్కారపూరితమైనది ఉంది. నవమి నాడు కదా ఆయన ఆవిర్భవించింది. 9 అంకె. 9 అంకె గొప్పతనం ఏమిటో తెలుసునా? 9 పక్కన ఏ అంకె ఉంటే ఆ అంకె గౌరవాన్ని అట్టే పెడుతుంది. అది 19 అన్నాం అనుకోండి, 9 1 కలిపితే 10, మళ్ళీ కలిపితే 1, 1 ఒకటిలాగే ఉంది. 9 పక్కన 2 ఉందనుకోండి, 29, ఇలా 92 కలపండి 11, మళ్ళీ కలిపితే 2. అంటే 9 కొన్న గొప్పతనం. దీనికే ఇంకో గొప్పతనం చెప్పనా? గుణకారం చేసామనుకోండి, 2 9 18 కలిపితే మళ్ళీ 9, 3 9 27 కలిపితే మళ్ళీ 9. ఈ చమత్కారం. కానీ ప్రాచీన గ్రంథంలో చెప్తాడు, శ్రీరామనవమి నాడు కళ్యాణం జరిపించడం వల్ల ఏమిటయ్యా ఉపయోగం అంటే, భార్యాభర్తల మధ్య అనుబంధాలు గట్టిపడతాయి, ప్రవర్తన లోపల నిర్దిష్టమైన పద్ధతి లోపల ఉండే విధానం అవుతుంది, చిత్తచాంచల్యం పోతుంది. ఇన్ని చెప్పారు. అందుకని శ్రీరామనవమి నాడే కళ్యాణం చేయడం అన్నది ఒక సాంప్రదాయంగా. దీని గురించి రకరకాల పద్ధతుల లోపల పెద్దలు ఎందరో ఎన్నో మార్గాలు చెప్పారు. ఇది కారణం ప్రధానంగా ఆగమ శాస్త్రం ప్రకారము ఆవిర్భావము నాడు కళ్యాణం చేయడం విశేషము. అయితే కృష్ణాష్టమి నాడు మాత్రం అది చెయ్యరు. అది వేరే కారణం. కృష్ణాష్టమి వేరే పద్ధతి పెట్టుకున్నారు. గురుగారు, మరొక ఉత్తరం చూద్దామండి. భీమవరం నుండి శ్రీను గారు రాస్తూ ఉన్నారు. రామ కళ్యాణంలో పానకం వడపప్పునే నివేదన ఎందుకు చేస్తారు? రామ కళ్యాణంలో పానకం వడపప్పు మాత్రమే అని ఉండదమ్మా. రకరకాల ద్రవ్యాలు మనం చేసుకోవచ్చు. మనకి ఆగమ శాస్త్రంతో పాటుగా మిగిలిన శాస్త్రాలు కూడా ఏం చేశాయంటే, కార్తీక మాసం వచ్చింది, ఈ ప్రసాదాలు చేయండి. దసరా వచ్చింది, ఈ ప్రసాదాలు చేసుకోండి. ఉగాది పచ్చడి బలాన్ని చేసుకోండి. వీటన్నిటి వెనకాల మూలాలు అధర్వణ వేదంలో ఉన్నాయి. అది విశేషం. ఇక్కడ పానకము వడపప్పు దేనికోసం అంటే, వేసవికాల సందర్భం కదా అది. అంచేత వడపప్పు అన్నది మన శరీరానికి చల్లదనాన్ని, చలువదనాన్ని కలిగిస్తుంది. పానకము లోపల ఏముంటుంది? బెల్లము, తర్వాత నీళ్లు ఉంటాయి, తర్వాత ఏలకుల పొడి, మిరియాలు, ఇవి కలుపుతారు. ఇవేం లేకపోయినప్పటికీ గ్లాసుడు నీళ్లలో చిన్న బెల్లం ముక్కేంటి పానకం అంతే అయిపోయింది. దేనికి అంటే మాధుర్యానికి సంకేతం. పెళ్ళిళ్ళలో మధుపర్కాలని పెడుతుంటారు. చాలామంది మధుపర్క అంటే కొత్త బట్టలు అనుకుంటారు. కాదు, తేనె, పెరుగు, నెయ్యి ఉండగా బెల్లము కలిపినప్పుడు అది తినిపిస్తారు వాళ్ళకి. ఆ తినిపించే సందర్భంలో పెట్టే వస్త్రాలు మధుపర్కమని దానికి పేరు. ఇవన్నీ కూడా మాధుర్యానికి వీటన్ని సంకేతముగా. అంచేత ప్రధానంగా శ్రీరాముని అన్నాడు, పానకము వడపప్పు పెట్టడంలో అంతరార్థం ఏమిటి? ఆ కాలము లోపల వాళ్ళకి క్షేమం కలుగుతుంది, ఆరోగ్యానికి మంచిది. అంతేకాదు వేసవి కాలమైన కారణం ఇది. వడపప్పు అన్నప్పుడు దానికి చంద్రుడి అధిదేవత, బెల్లం ఉన్నది అగ్ని, సూర్యుడికి అధిదేవత. అంచేత ఈ దేవతా ప్రీతికరముగా ఉండడం కోసం కూడా ఇది ఏర్పాటు చేశారు. అంచేత ప్రతి దాని వెనకాల కొంచెం ఓపిక పట్టినట్టయితే వేద రహస్యం ఉంటుంది, ఆగమశాస్త్ర రహస్యం ఉంటుంది. అంతేకాదు ఆయుర్వేద శాస్త్ర రహస్యాన్ని కూడా చాలా అందంగా చిట్ట చివరిగా మామూలు పూరి గుడిసెలో ఉన్నవాడు కూడా భగవంతుడిని ఆరాధన చేసుకోవాలంటే పిడికెడు వడపప్పు చేసుకోండి, చిన్న గ్లాసుతో పానకం పెట్టండి, భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఎంత క్రింది స్థాయి దాకా తీసుకొచ్చి మన వాళ్ళు అందించారో చూడండి, అది విశేషం అన్నమాట. కానీ చివరికి మనం మిగిలినవన్నీ వదిలిపెట్టి పానకం వడపప్పు దగ్గర ఆగుతున్నాం. అది వచ్చిన గొడవ. గురుగారు, మరొక ఉత్తరం చూద్దామండి. తెనాలి నుండి స్వామి గారు రాస్తున్నారు. రాముని కంటే సీత పెద్దది అంటారు కదా, నిజమేనా? సీతమ్మ రాముడి కంటే వయసులో పెద్దది కదండి అని చెప్పి దాంట్లో సమాధానం ఉంది. సీత అమ్మగారు రాముడి కంటే పెద్ద ఆవిడే. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే, రావణాసురుని కథానాయకుడిగా చేసి కొన్ని కావ్యాలు వచ్చాయి. ఎంచేత మనకు అలవాటు ఏమిటంటే, ఎవడైతే దుర్మార్గుడు వాణ్ణి ప్రత్యేకంగా చూపించడం. కన్నడ భాషలో కూడా ఒక 3 నాటకాలు ఒకప్పటి రోజుల్లో వచ్చేవి. కీచకుడు హీరోగా, దుర్యోధనుడు హీరోగా, కర్ణుడు హీరోగా, ఈ రావణాసురుడు ఇలాంటి వాడు, ఏకలవ్యుడు హీరోగా. అంటే అదొక పద్ధతి వచ్చింది. అలాంటి వాటిల్లో
సీతమ్మ రావణాసుడి ఇంట్లో పుట్టి అక్కడి నుంచి మళ్ళీ భూమంటే దీంట్లో ప్రవేశించి ఎక్కడికి వచ్చింది కనుక అని పాపం. ఇవన్నీ అబద్ధాలు. బాలకాండ జాగ్రత్తగా చదవండి. దానికి అనువాదమైన మందర ఉంది. వావిలికొలను సుబ్బారావు గారిని పెద్దలు, ఆయన వాసుదాసు అంటారు ఆయన్ని. ఆ చోట కళ్యాణ సమయానికి రామచంద్ర స్వామి వయసు 12 సంవత్సరాలు, సీతమ్మ వయసు 6 సంవత్సరాలు. మరి కాపురానికి వెంటనే ఎలా వచ్చిందండి? మన తెలివితేటలిది. ఒక్క క్షణం. అది త్రేతాయుగము. త్రేతాయుగంలో ఆడపిల్లల రజస్వల వయసు 4 సంవత్సరములు గ్రంథాల్లో ఉంది. అది మనం మర్చిపోతున్నాం. ద్వాపర యుగం నాటికది 7 సంవత్సరాలైంది. అందుకనే కుంతీదేవికి అలా అది అయింది. అక్కడ విశేషం అది. కలియుగం వచ్చేసరికి ఇవన్నీ కూడా మనకి ఆ వ్యాఖ్యా గ్రంథాల్లో దొరుకుతుంది. సీతమ్మ వయసు 6, ఈయన వయసు 12. ఇక్కడ చర్చ జరుగుతుంది. తుల్యశీల వయోవృత్తాం తుల్య అభిజన లక్షణం రాఘవ అర్హతి వైదేహీం అన్న సుందరకాండ శ్లోకం దగ్గర కూడా వ్యాఖ్యానం ఉంది. వీళ్ళిద్దరి వయసుల్లో తేడా ఎంత ఉండాలి? అప్పట్లో 6 సంవత్సరాలు నియమించారు. సరిగ్గా సరిపోతుంది. అంచేత సీతాదేవి రామచంద్రస్వామి కంటే చిన్నావిడే. పతి సంయోగ వయం దృష్ట్వా అని మాట చెప్తుంది. ఎవరికి? అనసూయాదేవికి. అక్కడ కూడా ఈ చర్చ జరిగింది. అంతేకాదు, రావణాసుడు వచ్చి ఏమిటమ్మా అంటే, మా ఆయన వయసు 25 ఏళ్ళే అంది ఆవిడ పాపం. ఇంత వయసా పంచవింశక. కానీ అప్పటికి రాముడి వయసు 38 ఏళ్ళు ఉండాలి. ఇంచేత 25 ఏళ్ళ దాకా అయోధ్యలో ఉన్నాడు. 13 ఏళ్ళు గడిచాయి కదా. ఇక్కడ కూడా చర్చ జరిగింది. ఓపిక ఉండాలి. మహాత్ములైన ప్రవచనకర్తలు ఉంటారు కదా, వాళ్ళు ఈ విషయం మీద కొంచెం జాగ్రత్తగా చెప్పినట్టయితే విషయం బోధపడుతుంది అని గమనించండి. సీతాదేవి రామచంద్రస్వామి కంటే చిన్నావిడే, వయసులో పెద్ద ఆవిడ కాదు. ఇది నిర్ధారణ. గురుగారు, మరొక ఉత్తరం చూద్దామండి. రాజానగరం నుండి వీరబాబు గారు రాస్తూ ఉన్నారు. రామకోటి రాస్తే కలిగే ఫలితం ఏమిటి తెలియజేయండి. రామకోటి రాయడం అన్న దానివల్ల ఫలితం ఏమిటి అంటే, ప్రశ్న చాలా మర్యాదగా అడిగారు. రామకోటి ఆ రోజుల్లో ఉందండి అని అడగలే. రాత అన్నది మనకి ఈ వచ్చిన తర్వాత అంటే ఏమిటది, జాన్ గూటెన్బర్గ్ ఆ మిషన్ ఏదో కనిపెట్టిన తర్వాత అక్కడి నుంచి మొదలు. కోటి శబ్దానికి అర్థం ఏమిటో తెలుసిన? ఆంగ్ల పదం వాడితే మనకు అర్థమవుతుంది. ర్యాంక్ అంటే అర్థం ఏమిటి? ఆ స్థాయికి చెందినది. పోలీస్ ఆఫీసర్లు నక్షత్రాలు గుర్తులు ఉంటాయి, 3 నక్షత్రాలు 4, ఇవన్నీ వాళ్ళ ర్యాంకుల్ని చెప్పేది. అలాగే రామ కోటి. కోటి అంటే ఒక పక్కన 0 పెట్టుకుంటూ వెళ్ళేదని కాదు అర్థం. ఎక్కడ రామచంద్రస్వామి నామాన్ని వ్రాస్తూ వెళ్ళినట్టయితే, అలాగే వెడుతుంటే ప్రతిసారి నామాన్ని ఉచ్చరిస్తూ ఆస్వాదన చేస్తూ రాసినట్టయితే మన లోపల ఉండే నాడీమండలం అంతా కూడా శుద్ధమవుతుంది. మన ఆలోచన విధానం మారుతుంది, పుణ్యము లభిస్తుంది. ఇందుకోసమని చెప్పి రామకోటి. నిజానికి దాని ముందు ఏం చేర్చాలి? శ్రీ చేర్చాలి. శ్రీరామ అన్నది అది. ఎంచేతంటే రామశబ్దంలో ఉన్న గొప్పతనం చెప్పుకున్నాం కదా. అంతటి గొప్ప నామాన్ని పదే పదే, ఇది ఎక్కడి నుంచి మొదలైంది మనకి? ప్రాచీన కాలంలో ఉందా లేదా పక్కనంటే జపం చేసుకునేవారు. కానీ స్కాంద పురాణాదుల్లో చివర ఏమంటారంటే, ఎవరైతే ఈ గాథ వింటారో, పారాయణ చేస్తారో, రాసి ఎవరికైనా ఇస్తారో అని ఇలాంటివి కొన్ని పరిస్థితులు ఉన్నాయి. అక్కడి నుంచి మొదలుపెట్టి అన్నిటికంటే చాలా తేలిగ్గా ఉన్న నామం ఏమిటి? శ్రీరామనామము. హాయిగాను. అందుకని ఇది వ్రాత చేసుకోవడం అన్నది మనకి క్రమంగా ఒక 1500 ఆ సంవత్సరాల నుంచి మనకు అలవాటైంది. రామకోటి వల్ల ఈ క్షేమం కలుగుతుంది. కానీ ఆ రామకోటి రాసిన పుస్తకాన్ని మాత్రం సవ్యంగా అట్టే పెట్టాలి. ఎలా ప్రిజర్వ్ చేయాలి, ఎలా ఉంచుకోవాలి, ఎలా పూర్తి చేయాలి, అవన్నీ కూడా పెద్దలు మనకి చెప్తారు. ఇది రామకోటి వల్ల. దీన్నే ఈ మధ్యకాలంలోనూ మన మనస్సును మార్చుకోవడానిట మన సంతకాన్ని రోజుకి 27 సార్లు రాస్తుండండి, ఏదో గ్రాఫాలు ఏదో అంటుంటారు పాపం. వీటి మీద నమ్మకాలు పెట్టుకు ఇలా చేస్తున్న వాళ్ళు మరి రామకోటిని ఎందుకు కాదంటారు? ఆలోచించండి. నీ పేరు నువ్వు రాసుకుంటూ వెడితేట రోజుకి 108 సార్లు నీకు తెలియని ఒక శక్తి ఉద్బుద్ధమవుతుందంటే చైనా నుంచి వచ్చినట్టు నమ్ముతాం మనం.
ఇలాంటిది మనకి పెద్దలు చెప్పారు. రామకోటి రాస్తున్నప్పుడు ప్రతి అక్షరము మనకి అక్షరమైన సంపద ఇస్తుంది. అది విశేషం. గురువుగారు, మరి ఈరోజు కార్యక్రమంలో ప్రేక్షకులు రామతత్వం గురించి అడిగిన ప్రశ్నలతో పాటు రామతత్వం గురించి సాధారణ ప్రజల్లో ఉన్న అపోహల్ని కూడా తొలగించినందుకు ప్రత్యేక ధన్యవాదాలండి. నమస్కారం. మరి వీక్షించారు కదా శ్రీరామనవమి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. మరి మీకు కూడా ఇటువంటి సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే మీ సందేహాలని ఉత్తరాల ద్వారా లేదా ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. ఇది ఇవాల్టి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఆ శ్రీరాముని ఆశీస్సులు మీ అందరిపై సదా ఉండాలని కోరుకుంటూ